టమోటా రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తం మీదైతే మాత్రం 15 కేజీల బాక్సు 100 రూపాయల లోపే పలుకుతున్నటువంటి నేపథ్యం అని చెప్పి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏకంగా 100 రూపాయలు పెడితే కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎక్స్పోర్ట్ పోవడం లేదు. అందులో ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వ పరంగా ఎటువంటి టమోటా రైతులను ఆదుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అనే అంశంపై మనతో మాట్లాడడానికి చాలామంది టమోటా రైతులు ఉన్నారు. టమోటా రైతులు పూర్తిగా ప్రతి ఏటా నష్టం వస్తుందని తెలిసినా కూడా టమోటా సాగు చేస్తున్నాం, కాకపోతే ఎప్పుడో ఒకసారి మాకు తగులుతుందేమో అనే ఉద్దేశంతో సాగు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో టమోటా రైతులు వారి బాధలు ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. టమోటా రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మొత్తం మీద బాక్స్ రేటు అసలు పూర్తిగా పడిపోయిందండి. జాతి పడిపోయిందన్న రేటు. ఈ పొద్దు 200 బాతులు పిక్కొచ్చినాను. 20 మంది కూలోళ్ళు, ఉద్దరు మోసేవాళ్ళు 90 రూపాయలతో పోయినాయి. మేము ఎక్కడ కండక్ట్ చేయాలన్నా రైతులు ఏమి లేదన్నా గిట్లేదు. ఒక మూట మందులు 3,000, 2,000, 2,500 చేసినారు మందులు. మా 6,000 దాకా ఉండే. మాదేమో 80, 90, 100 రూపాయలు పోతుంది. మేము ఏమి చేయాలా? అప్పులు కండొచ్చి పెట్టినాము. ఏవో ఎక్కడింటి కండొచ్చి చేయాలి వాళ్ళకి. లేకపోతే ప్యాటర్ను ఏదైనా పెడితే, జ్యూస్ ప్యాటర్ను ఏదైనా పెడితే రైతు కన్నా మంచిది ఉంటుంది. 400 అన్నా 300 కాబట్టి 150 అన్నా పోయినా మాకేమో మా ఖర్చు అన్నా మాకు వస్తుంది. ఇప్పుడు పురిగోలన్న రేటే బండ్లకి ఒక రేటుకి వచ్చి 25 రూపాయలు, రేటుకి వచ్చి 3 రూపాయలు, మళ్ళీ 1 రూపాయి. ఎక్కడింటి కూడా వచ్చిందన్న 80 రూపాయలు పోతే కూలీలకి వెళ్ళా, మేము వీళ్ళకి వెళ్ళా, ఎట్లా చేయాలన్నా? టమోటా రైతు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బాక్స్ 100 రూపాయలు పలుకుతుంది అంటున్నారు, మరి ఎలా ఉంది? మీకు గిట్టుబాటు అవుతుంది? 100 రూపాయలు అంటే టాప్ కాయలు పోతాయి. 70, 60, 80, 100, 120, 130 అవుతుంది అంతే. ఎరువుల రేట్లు ఎక్కువ. మూడుకు వచ్చేసి 500 రూపాయలు, 1000 రూపాయలు ఎక్కువైంది. ఇప్పుడు స్టేకింగ్కి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. కూలోళ్ళు 300, 350 అడుగుతారు. ఆ రేంజ్లో ఉంది. గిట్టుబాటు కాదు. జ్యూస్ అంగళ్ళు అయితే బాగుంటుంది. జ్యూస్ ఫ్యాక్టరీలు లేవు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు ఇంత సరుకు ఒకటేసారి రావడం వలన రేటు తక్కువ ఉండడం? అంటే రేటు ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా వస్తుంది. ఇప్పుడు అమ్మకాలు లేవు కాబట్టి ఇంకా తక్కువ వస్తుంది రేటు. ఎక్స్పోర్ట్ పోతుంది, లాంగ్ పోతుంది కానీ వేస్ట్. ఇప్పుడు టమోటా రైతులు బాగుపడాలంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు? వాళ్ళని జ్యూస్ ఫ్యాక్టరీలు ఇట్లా పెట్టుకుంటే చుట్టుపక్కల బాగుంటుంది. అంటే 400, 500 పోలన్న బాక్స్కి. అప్పుడైతే రైతుకి గిట్టుబాటు అవుతుంది. అంత తప్పితే ఏమీ కాదు. 30 బాక్స్ ఇప్పుడు వచ్చేసి 80, 70, 50, 100 టాప్ రేట్ 130, 140 పోతే వేస్ట్. ఖర్చు కానీ రా ఉరువే. బాడీకి ఖర్చు, అక్కడ లేబర్ ఖర్చు, ఇక్కడ కమిషను ఏమీ రాదు, మిగులుదు. 400 పోలన్న 400, 500 పోతే సన్న బాక్స్ 15 కేజీల బాక్స్ పోతుంది. ఆ రేంజ్లో పోతే పోతుంది. అందుబాటు అయ్యేటట్లు చూడండి అన్న. టమోటా రైతు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పూర్తిగా గిట్టుబాటుగా ఉందండి. చాలా దారుణంగా ఉంది. రేట్లు లేవు, పెట్టుబడి చాలా ఉంది, గిట్టుబడి ధరలు లేవు. రైతులు తోటలో పెట్టుకోలేక పీకిస్తున్నారు కాయలు, అంతే తట్టుకోలేక బాధ చూసి. 1 రూపాయి కూడా దొరకదు రైతుకైతే. రేటు 100 రూపాయలు పోతే కమిషన్ 10%. క్రెడిట్ బాడుగు వచ్చి ఏది గిట్టుదానా? కూలీ ఖర్చు అంతా ఏది పోతే ఏది మిగలదు. మందుల ఖర్చు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అది వేరే. ముందు 4,000 ఉండేది, ఇప్పుడు 5,000 అయిపోయింది. 1,500 ఉండేది 3,000 అయిపోయింది. 3,000 అయింది, 2,000 అయ్యింది. కూలీనో సేమ్ అక్కడే. కూలీది ఏం లేదన్నా, గిట్టుబడి ఏం దొరకదన్న. ఇది ఎంత ఉంటే బాక్స్ ఎన్ని కేజీలు ఉంటుంది, ఎంత ఉంటే రేటు రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం? ఒక 200 పోతే పెట్టిన పెట్టుబడికి ధైర్యం వస్తుంది. 300, 400 పోతే అంత ఇంతో గిడవచ్చు అంతే సార్, అంతే. అందుకు మించి రైతుకి అయితే చాలా కష్టాలు ఉన్నారు. 15 కేజీల బాక్స్ 15 కేజీల బాక్స్ 200, 250 పోతే అంత ఇంతో గిడుతుంది. 100, 150 పోతే ఏంది రైతుకే మీకు గిట్టదు. ఇప్పుడు 100 రూపాయలు పోతుంది రేట్ అంటే ఎందుకు ఎక్స్పోర్ట్ పోవడం లేదా? ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అంత లెక్క ఉంది కదా సార్. సరుకు అది అంతా ఇదే పెట్టేసినారు కాబట్టి వాన్లు లేవు, అది ప్రాబ్లం అంతే. ఎలా ఉంది టమోటా రైతు పరిస్థితి? ఎలా ఉంది? బాక్స్ అయితే చాలా తక్కువగా పోతుంది అంటున్నారు, ఏంటి మీ ఖర్చు? అంతే మా ఖర్చు అంతా 1.5-2 దాకా పెడుతున్నాము. అంత మాత్రం పెట్టినా కూడా మాకేం గిడతా ఉండలేదు. 1 రూపాయి ఏమేమి గిడతా ఉండదు. ఈ పొద్దు 150 బాక్సులు వేసుకొచ్చింటే 90 రూపాయలు, 120 ఇట్లా పోయినాయి. మాకేం గిడతా ఉండలేదు రైతులకి.
రైతు పెట్టుబడి అంటే 1.5 దాకా పెట్టింటాం పెట్టుబడి. అట్లా పెట్టినా కానీ ఏం గిడతా ఉండదు. ఈసారి అంతా లాస్. కూలీలది 300 రూపాయలు 400 రూపాయలు వాళ్ళకి తాగే వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే చిక్కర 500 రూపాయల దాకా ఇవ్వాలి కూలీలకు కూడా. అట్లా మా రైతులదంటే ఇట్లుంది అసలు. రైతు పరిస్థితి ఎలా ఉంది? టమోటా రైతు పూర్తిగా బాక్స్ తక్కువ రేటు పలుకుతుంది అంటున్నారు, పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, ఎంత ఉంటాయి పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి, కాపులు అయితే చాలా తక్కువ. చాలా దారుణం బండ్లలో అయితే. ఒక తోటలో ఒక బండి వెళ్ళేది 4 తోటలు తిరిగినా కూడా ఒక బండి వెళ్ళలేదు. ఇప్పుడు రేట్లు అయితే చాలా దరిద్రం, చాలా దారుణం రైతుకు వచ్చేసి. రైతు గురించి అయితే రైతుకు వస్తే మాకు 10 రూపాయలు వస్తుందని మాకు కొంచెం బాధ ఉంటుంది. వాళ్ళకు వస్తేనే కదా మేము కూడా తిరిగేది, లేదంటే లేదు. అది కూడా చాలా దారుణము. దాని గురించి చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలో, మళ్ళీ ఆ ప్రభుత్వం ఏం చేయాలో నాకైతే అర్థం కాదు. రేట్లు అయితే చాలా దరిద్రం. అంటే ఎందుకు ఇప్పుడు సరుకు ఎక్కువ రావడం వలన, లేదంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇలా పంట ఎక్కువ మిగతా పెట్టడం? ప్రాంతాల్లో కూడా ఉంది. వర్షాలు రాక మెయిన్ వర్షాలు రావాల. వర్షాలు వస్తే సరుకు తగ్గుతుంది. రేట్లు ఉన్నోళ్ళకి 10 మందిలో ఒక 7 మంది అన్నా బాగుపడతారు. అదైతే నేను చెప్పగలను. బండ్లకి అయితే చాలా దారుణం. బండ్లకి ఒక తోటలో ఒక బండి అయ్యేది 4 తోటలు తిరిగినా కూడా ఒక బండి అవుతుంది. ఇప్పుడు బాక్స్ దాదాపు 100 రూపాయలే పోతుంది అంటున్నారు. ఎంత మేరకు పోతే ఎంత పోతే గిట్టుబాటు అవుతుంది రైతు? 100 రూపాయలు పోతుందంటే కనీసం అంటే 200-230 రూపాయలు జరగాల రైతుకి. అది జరిగితే ఏమన్నా గిట్టుబాటు అవుతుంది, పెట్టుబడి వెళుతుంది. లేదంటే 300 పోవాల. 300 పోతే రైతుకు 1 లక్ష రూపాయలు మిగులుతుంది ఎకరాలు. 3 నెలలు పంట చేసి వాన అనక నిద్ర అనక మందులు అనక డ్రిప్ మందులు అనక, ఈసారి డ్రిప్ మందులు వచ్చేసి డ్రిప్ ప్యాకెట్ వచ్చేసి 1000 రూపాయలు పెరిగింది. ఏమీ లేదు రైతులది వచ్చేసి, ఏమీ లేదు బండ్లలో వచ్చేది, ఏమీ లేదు. ఈసారి జ్యూస్ ఫ్యాక్టరీలు పెడితే మంచిదా రైతులు? ఏమీ లేదన్న. జ్యూస్ ఫ్యాక్టరీలు కాదు, ఎక్స్పోర్ట్ పోవాల. ఎక్స్పోర్ట్ లేదు. ఎక్స్పోర్ట్ ఉన్నా కూడా రైతులకి రేట్ లేదు. అది మెయిన్. ఏం చెప్తారు? మీకు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? రైతులు అయితే మాత్రం పూర్తి ఇబ్బంది పడుతున్నారు, టమోటా గిట్టుబాటు కావడం లేదు అంటున్నారు. అదేనా ఇప్పుడు వేస్తున్నారు 2 లక్షలు 3 లక్షలు పట్టుబడి వేస్తున్నారు, వస్తలేదు రేట్లు. ఇక్కడ 100 రూపాయలు పోతే మాది బాడిగే అంత చేసిన కూడా కూలీలకు మిగులుదు. ఏం చేసినా వారికి ఇదేం లేదు. రేట్లు పెరగాలంటే మేము ఆశపడుతున్నాము. రేట్లు వస్తేనే మాకు బండిలో తిరిగేది, మేము డ్రైవర్లు కష్టపడి ఉంటాము. దానికోసం ఈడ మార్కెట్లో ఈ 100కి 5 లెస్ తీస్తారు. ఈ అనంతపురం మార్కెట్లన్నీ 100కి 5 లెస్ తీస్తారు. లెస్ పెట్టద్దని చెప్పాలా. అదే దాని గురించే మాట్లాడుంటామన్నా. రైతులకి ఎంత మేర బాక్స్ ఎంత పోతే గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మీరు అనేక తోటలు తిరుగుతూ ఉంటారు. ఒక 250 అయినా పోవాలన్నా లాస్ట్ టాప్ అంటే ఒక 250 అయినా పోతే రైతుకు మిగులుతుంది. లేకపోతే ఏం లేదు. ఈ 100 రూపాయలు 150 పోతే ఏం మిగులుతుంది? డ్రైవర్కి వారు కూలీర్ పెట్టండికి ఆటకే సరిపోతుంది. ఏం మిగులుతా లేదంటే మేము చెప్తాము. ఎంత ఉండొచ్చు పెట్టుబడి? ఎంత ఉండొచ్చు రైతుకి? ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది. ఒక ఎకరాకు వచ్చేసి 2-2.5 లక్షలు పోతుందన్న. ఈ ససి నాటేది కట్టేది అంతా చెప్పేసామంటే 2-2.5 లక్షలు పోతుంది ఒక ఎకరాకి. స్ట్రేకింగ్ కాయలు కట్టిస్తారు. అవన్నీ రావాలంటే వెనక్కి తీసుకోవాలంటే చాలా కష్టం ఉంది. 100 రూపాయలు పోతే ఏం మిగులుదన్న రేట్లు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము కర్ణాటక నుంచి వస్తాము అన్న. చల్కేర మాది. అనంతపురం. అనంతపురంకి వస్తాము. మార్కెట్కి వస్తాము. ఏమన్నా మార్కెట్ ఉన్నాయన్న, రేట్లు ఆడ కూడా చాలా తక్కువ ఉన్నాయంట. ఈట కమ్ముతున్నారు. బాడిగ ఒక రౌండ్ తక్కువ. కోలార్ మాకి దూరం అవుతుంది. ఆటకి 50 రూపాయలు బాడిగ పోతుందంటే ఈటకి ఒక రౌండ్ దగ్గర అవుతుంది. బాడిగ మిగులుతుందంట ఇక్కడ వేసుకొని వస్తామన్న. దానికోసం ఈడ 100 బాక్సులకి 5 లెస్ తీస్తారు అనంతపురంలో. రాయలసీమలోని టమోటా రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మొత్తం మీద బాక్సు 15 కేజీల బాక్సు 100 రూపాయలు పలుకుతున్నటువంటి నేపథ్యంలో మరి వారికి అయితే గిట్టుబాటు ఏమాత్రం కావడం లేదంటూ వారు వాదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. లక్షల రూపాయలు పెట్టుబడులు అవుతున్నాయి. ముఖ్యంగా ఎరువులు అయితే రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. మరి ఎక్స్పోర్ట్ పోవట్లేదు. ముఖ్యంగా 100 రూపాయలు 15 కేజీల బాక్స్ పడితే మాత్రం పూర్తిగా, ఎందుకంటే కూలీలు పీకినటువంటి కూలీలు కూడా రేట్లు రావడం లేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఒకటే వారు కోరుతున్నది అయితే మాత్రం జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతరత్ర అనేక అంశాలు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ విషయం కావచ్చు, లేదంటే ఇటువంటివన్నింటినీ కూడా ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేస్తే మాత్రం
మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారని చెప్పేసి టమోటా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఒకటే, ప్రతి సంవత్సరం కూడా టమోటా రైతులు అధికంగా సాగు చేసేటువంటి రాయలసీమలో ఒకేసారి సరుకు రావడం కూడా ఒక కారణం అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇక్కడ కర్నూలు కావచ్చు, ఇలాంటి అనంతపూర్, కడప, ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో టమోటా మీద ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయ పంటలు చూడాలా, లేకుంటే ప్రభుత్వ పరంగా ఏమి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటికైనా వీటి మీద దృష్టి సారిస్తుందని ఆశించాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాయుడు, RTV, అనంతపురం.